అయ్యయ్యో నీకు ఈ మధ్య ఏమన్నా చింతకాయలు తినాలనిపిస్తుందా? అవును బావా, అప్పుడప్పుడు చింతకాయలు, పుల్లపుల్లగా మామిడికాయలు, నిమ్మకాయలు తినాలనుకుంటున్నాను. మామిడికాయలు కూడా తినాలనిపిస్తుందా? అది కంగ్రాట్స్. ఏమైందండి? ఇప్పుడు మనకు కర్నూలు దగ్గరనే కదా, ఇక్కడ నర్సింగ్ హోమ్ ఉంటుంది కదా. నేను అన్నదానికి మీరు కోపడద్దు దయచేసి. నేను నా బాధను అర్థం చేసుకొని మాట చెప్పండి. ఇది ఎవరు? మా చెల్లెలండి. మీ చెల్లెలు. కోపడద్దు, ఇది మీ చెల్లెలు. దీనికి ఒకవేళ ఒక పిల్లను పిల్లగా ప్లీజ్ కోపం. దీనికి ఒకవేళ ఒక పిల్లను పిల్లగాడో పుట్టాడు అనుకుందాం. అప్పుడు దానికి మీరేమవుతారు? పెద్దమ్మ అవుతాను. మీరు పెద్దమ్మ అయితే నేను పెద్ద నాయనదే. ఎందుకు దానికి ఎందుకు పుడతారండి పిల్లలు? దానికి ఎందుకు పుడతారు? మీ ఆనందం కాబట్టి ఊర్లో పెడితే కుక్కల హడావిడేమి దానికి పిల్లపడి దీనికి పెదనాన్ని అవుతాడంట. చింతకాయలు తినాలనిపిస్తుంది, మామిడికాయలు తినాలనిపిస్తుంది, దీనికి కడుపు వస్తేనే తినాలనిపిస్తుంది. అది చిన్నప్పటి నుంచి ఇష్టంగా తింటది అవన్నీ. మన వాంతికి చేసుకుంది. మీరే కదా వాక్ చేయమన్నారు. నేను వాక్ అంటే నడవడము అని అక్క, అమ్మ మనకు చెప్పలేదు బావా. మాకు మా అమ్మ ఇంగ్లీష్ మీడియం పంపించలేదు, తెలుగు మీడియమే తెలుగే చెప్పింది. మాకన్నా నడవటం మామ. సరే, చెడిపోయిన ఆర్టీసీ బస్సును షెడ్డులోకి దోసినట్టుంది దీని నడుపు. ఇది నడుపు అంటే హంస నడక. మనం నడిచినట్టే ఉండాలి కానీ నడవ. మీరు నడవండి చూద్దాం అలాంటి హంస నడక. వచ్చారా?